హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. జలవిహార్ అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో. సో మమ్మీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకోవాలి. అడల్ట్కి వచ్చేసి 550 రూపీస్ అండ్ చైల్డ్కి వచ్చి 450 రూపీస్. సో అబోవ్ 3 feet ఉన్న వాళ్ళకి మస్ట్ ఎట్లయినా మనం టికెట్ తీసుకోవాలి. మంత్స్ బేబీస్కి టికెట్ లేదు, బట్ కాస్ట్ వచ్చి రీజనబుల్గానే ఉంటుంది. సో మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఈ లెఫ్ట్లో కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డ్రెస్కి అండ్ లాకర్కి కూడా రెంట్ పే చేయాలి అండ్ అడ్వాన్స్ కూడా పే చేయాలి. సో మన డ్రెస్ తీసుకొని ఇప్పుడు 100 రూపీస్ రెంట్ అయితే ఇంకొక 100 అడ్వాన్స్ పే చేయాలన్నమాట. సో లాకర్ కీస్ తీసుకొని మనం వాల్యుబుల్ థింగ్స్ అని అక్కడ పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోతాము. ఫస్ట్ వేవ్ పూల్ వెళ్ళాము మేము. చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా రిలాక్సింగ్గా అనిపించిందంటే చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చి డబుల్ రైడ్స్. సో చాలా థ్రిల్లింగ్గా ఫన్గా ఉంటాయి రైడ్స్ అయితే. ఓన్లీ ఇక్కడ అన్ని వాటర్ రైడ్సే ఉంటాయి. ఇప్పుడు వండర్లా వైల్డ్ వాటర్స్లో అయితే సో డ్రై రైడ్స్, థ్రిల్లింగ్ రైడ్స్, నిజంగా హారబుల్గా ఉంటాయి రైడ్స్. అండ్ వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ వాటర్ రైడ్స్ 15 to 20 రైడ్స్ ఉంటాయి. సో మనము ఆ రైడ్ చేయాలన్నప్పుడు ఆ పైకి ట్యూబ్స్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇదే పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఎంజాయ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది మనం రైడ్ చేసినప్పుడు, బట్ ఈ ట్యూబ్ తీసుకొని వెళ్ళడమే కష్టంగా ఉంటుంది. సో ఇది సింగిల్ రైడ్ మాట. ఇది అయితే నాకు చాలా భయం వేసింది, బట్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ సమ్మర్లో రిలాక్స్ అవ్వడానికి, థ్రిల్లింగ్గా ఉండడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగున్నాయి రైడ్స్ అయితే. పిల్లలతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మస్ట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ రైన్ డ్యాన్స్ అనమాట. ఈ రైన్ డ్యాన్స్ ఏంటంటే డీజే సాంగ్స్ పెట్టుకొని గట్టిగా అరుచుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇది కూడా టైమింగ్ వైజ్ ఉంటుంది, 2 to 3, 2 to 1 అట్లా. చాలా బాగా అనిపించింది ఈ రైన్ డ్యాన్స్ అయితే. నాకు భలే అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో వర్క్ స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఏదో ఒక డే ఇలా ప్లాన్ చేసుకోండి, నిజంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మామ్ అండ్ కిడ్స్ పూల్ అనమాట. ఫాదర్స్కి అలో లేదు. సో మొత్తం మదర్స్ అందరూ వచ్చి పిల్లల్ని ఆడిస్తున్నారు ఇందులో. ఇది కూడా అంత బాగుంది. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్స్. పిల్లల్ని మనతో పాటు ఆ స్లైడర్స్ అవన్నీ కూడా ఎక్కించవచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే. ఓన్లీ వాటర్ గేమ్స్ ఒక్కటే ఉంటే చాలా అనుకుంటే ఈ జలవిహార్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. సో మిగతావి వైల్డ్ వాటర్స్, వండర్లో ఇలాంటివి ఏంటంటే మొత్తం అన్నీ కవర్ చేయాల్సి వస్తుంది. సో చాలామంది భయపడతారు కదా, అంటే ఈ అడ్వెంచర్స్ చేయడము, డ్రై రైడ్స్ అవి చేయడము. వాటర్ రైడ్స్ అయితే ఎవరైనా మేనేజ్ చేయొచ్చు. సో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనే. సో ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఈ వాటర్ రైడ్స్ ఒకటే కాదు, కిడ్స్ ఆడుకోవడానికి చిన్న ప్లే జోన్ కూడా ఉంది. ఈ ట్రాంప్లింగ్, ఇంకా చిన్న చిన్న గేమ్స్ అవి ఉన్నాయి పిల్లలు ఎంటర్టైన్ అవ్వడానికి. సో మేము ఆల్మోస్ట్ 1 o'clock వెళ్ళాము. కొన్ని వాటర్ రైడ్స్ అన్నీ ఆడిన తర్వాత స్నాక్స్ టైంలో చిన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. సో బయటతో కంపేర్ చేస్తే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఆప్షన్ ఉండదు, మనకి బయట ఫుడ్ ఎలా ఉండదు కాబట్టి. సో మేము అక్కడ స్నాక్స్ అండ్ టీ తాగాము. సో ఆ పక్కనే పిల్లలు స్విమ్ చేయడానికి ఉంది, ఆడుకుంటున్నారు. పిల్లలు అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు ఈ ప్లేస్లో. అండ్ ఇలాంటి రైడ్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్స్ అన్నీ కూడా. చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఎంతసేపు అని ఎన్ని రైడ్స్ ఎన్ని టైమ్స్ అయినా కూడా ఆడుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే.
ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. మేము ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో, బయట ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ చాలా ఉంటాయి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బాయ్. సీ యూ.